వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే పార్థసారథి ఆకస్మికంగా పర్యటించి ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఎమ్మెల్యే రోగులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వైద్యులు, నర్సులు, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత, అత్యవసర సేవల నిర్వహణ, పారిశుద్ధ్య పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి సామాన్య ప్రజలకు ప్రధాన వైద్య కేంద్రమని, ఇక్కడ ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అదేవిధంగా గర్భిణీ మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఆసుపత్రిలో శుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని సూచించారు. వైద్య పరికరాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పేరు పెట్టలేదు సార్. ఈ రోజు 15 రోజులు చెకప్ బాగా చూసుకున్నారు సార్. ఏమి ఇబ్బంది. ఈరోజు తల్లి పిల్లల ఆసుపత్రికి సంబంధించినటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాం. ఇందులో ముఖ్యమైన అంశాలు మనం పంపించాల్సిన ప్రపోజల్స్ గురించి చర్చ చేశాం. మొట్టమొదటిది, హాస్పిటల్ చుట్టుపక్కల డ్రైనేజ్ వ్యవస్థ చాలా భయంకరంగా ఉండడం వల్ల దోమలు, పురుగులు లాంటివి ప్రబలుతా ఉన్నాయి. ఇక్కడ గర్భిణులకు కానీ చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. వెనకాల చికెన్ షాపులన్నీ ఉండడం వల్ల కుక్కలు లాంటివన్నీ కూడా ఎక్కువ తిరుగుతా ఉన్నాయి. ఇది వాళ్ళ నుంచి వచ్చే వేస్ట్ వల్ల కూడా దుర్గంధం వస్తూ ఉంది. దీన్ని ఓపెన్ డ్రైనేజ్ కాకుండా క్లోజ్డ్ డ్రైనేజ్ ఎలా చేయొచ్చు అనే దాని మీద అధ్యయనం చేశాం. రెండవది, ఇక్కడ వెహికల్ పార్కింగ్ లేకపోవడం వల్ల రోడ్ల మీద అంతా కూడా పెట్టేస్తా ఉన్నారు. వెహికల్ పార్కింగ్ షెడ్ ఒకటి కావాలా, అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళకి భోజన వసతుల కోసం మనం అన్నా క్యాంటీన్ పెట్టాం. ఇక్కడ 400-500 మంది రోజు పేషెంట్లు వస్తారు. వాళ్ళతో పాటు ఒక 1000 మంది అటెండెంట్స్ కూడా వస్తారు. వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లి వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరికీ కూడా భోజన వసతి తక్కువ ఖర్చులో ఉన్న 5 రూపాయలకే భోజనం ఇవ్వాలా, తక్కువ ఖర్చులో ఉండాలా అని పక్కన అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంది. చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. ఆదోనిలో ఉన్నటువంటి తల్లి పిల్లల ఆసుపత్రి కేవలం ఆదోనికి పరిమితమైంది కాదు. ఈ హాస్పిటల్ సేవల్ని ఈ 5 నియోజకవర్గాల నుంచి కూడా, ఆదోనైనా, మంత్రాలయం అయినా సరే, ఆలూరైనా, పత్తికొండ అయినా సరే, ఎమ్మిగనూరైనా సరే, 5 నియోజకవర్గాల నుంచి ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు ఇక్కడ వచ్చి పెద్ద సంఖ్యలో ఈ సేవలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి దీన్ని ఏరియా హాస్పిటల్ కంటే పెద్దదని చెప్పాలి. ఈ ప్రాంతం మొత్తానికి కూడా చాలా బ్రహ్మాండమైన సేవలు అందిస్తున్నటువంటి కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి తల్లి పిల్లల ఆసుపత్రిలో ఎన్ని డెలివరీలు జరుగుతాయో, ఎన్ని సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతాయో అన్ని ఇక్కడ జరుగుతాయి. అంత సంఖ్యలో జరుగుతాయి. కానీ వసతులు తక్కువగా ఉన్నాయని మనం గుర్తించినాం. కాబట్టి వీళ్ళకి వసతులు పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే అటెండెంట్స్ కోసం పేషెంట్లను అయితే బెడ్లో పడుకోబెడతాం, హాస్పిటల్లో వాళ్ళకు వసతి ఉంటుంది. కానీ పేషెంట్తో వచ్చినటువంటి డెలివరీకి వచ్చిన వాళ్ళకి అమ్మ, నాయన, తల్లి ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ ఉండాలా? రోడ్ల మీద ఉండడం సాధ్యం కాదు. రాత్రి ఎక్కడ పడుకుంటారు? 2-3 రోజులు పడుతుంది హాస్పిటల్కి వచ్చినప్పుడు. డెలివరీ కోసం వచ్చినా లేదా ఆపరేషన్ కోసం వచ్చినా వాళ్ళని బయట పడుకోబెట్టడం సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళ కోసం ఒక షెడ్ ఏర్పాటు చేయాలి. వాళ్ళు రాత్రి పడుకోవడానికి కానీ, ఖాళీ సమయంలో అందరూ హాస్పిటల్లోకి రాకుండా నివారించాలంటే బయట వాళ్ళు కూర్చోవడానికి ఏర్పాట్లు చేయాలని ఒక అటెండెంట్ షెడ్లు, వాళ్ళకి దానికి సంబంధించినటువంటి మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశాం. మూడవది, ఈ హాస్పిటల్ ముందు అందరూ ఆటోల్లో వస్తారు, అంబులెన్సుల్లో వస్తారు పేషెంట్. కానీ ఇక్కడ స్పీడ్తో పోతాడు. టౌన్ మధ్యలో ఉండడం వల్ల విపరీతమైన స్పీడ్తో వెహికల్స్ పోతా ఉంటాయి.
అది మంచిది కాదు, యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది అని ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. పెద్దగా జరుగుతున్నటువంటి ఇక్కడ సర్జరీలు వాటి దృష్టిలో పెట్టుకొని అదనంగా డాక్టర్ పోస్టులు, మహిళా డాక్టర్లు, గైనకాలజిస్టులు అయినా సరే, చిన్నపిల్లల పీడియాట్రిషియన్ డాక్టర్లు అయినా సరే, ఈ స్కానింగ్ లాంటివి చేయడానికి రేడియాలజిస్టులు అయినా సరే, మత్తు మందు ఇచ్చేటువంటి అనస్థీషియా డాక్టర్లు అయినా సరే, నర్సింగ్ స్టాఫ్ అయినా సరే, వీళ్ళని అదనంగా శాంక్షన్ చేయండి, డిప్యుటేషన్ మీద కాకుండా పర్మనెంట్ గా ఇక్కడ పోస్ట్ చేయండి అని ఒక తీర్మానాన్ని కూడా ఇక్కడ చేశాం. అంతేకాదు ధోతి కావాలి, ఎన్నో మంది పేషెంట్లకు ఉపయోగకరంగా ఉండేటువంటి ధోబి అంటే గుడ్డలు ఉతకడానికి వాటికి సంబంధించిన ఎంప్లాయీ లేడు, ఇక్కడ బయట చేయించుకుంటున్నారు, దీన్ని కూడా ఆలోచన చేయాలా. అలాగే రోజు పేషెంట్లకి అటెండెంట్లకి భోజనం ఇస్తారు ఇక్కడ. ఆ భోజనానికి సంబంధించిన బిల్లులు చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి అని తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన డబ్బులు వెంటనే శాంక్షన్ చేయమని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. అలాగే ఇక్కడ పేషెంట్లు కూర్చోవడానికి కుర్చీలు, బాలలు, బెంచ్లు, వెయిటింగ్ ఏరియాల్లో ఉన్నటువంటి వాటిని కొనుక్కోండి అని నేను చెప్తా ఉన్నాను. వెంటనే దానికి సంబంధించిన శాంక్షన్ కు కూడా అప్రూవల్ ఈరోజు ఇస్తూ ఉన్నాం. దీంతో తప్పనిసరిగా ఆదోనిలో ఉన్నటువంటి తల్లి పిల్లల ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందుతుంది. ఈరోజు చూశారు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ఇక్కడ మా డాక్టర్లు సేవలు అందిస్తా ఉన్నారు. నేను డాక్టర్లు ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే ఈరోజు మీరు కింద పేషెంట్లు మాట్లాడిన సందర్భం మీరు చూసి ఉంటారు. ఏమంటే మొదటి డెలివరీ బయట ప్రైవేట్ హాస్పిటల్లో అయింది, రెండవ డెలివరీ కోసం ఇక్కడ వచ్చాం. బయట హాస్పిటల్లో కంటే ఇక్కడ బ్రహ్మాండంగా చూస్తా ఉన్నారు. బయట హాస్పిటల్లో మందు బయట కొనుక్కోవాలి, ఇక్కడ మందులు కూడా వాళ్ళే ఉచితంగా ఇస్తా ఉన్నారు. చాలా బాగుందండి, ఊళ్ళో మార్పు వచ్చింది అని ఇక్కడ వచ్చినటువంటి తల్లులు చెప్తా ఉన్నారు. మనం చెప్పడం కాదు, తల్లులు చెప్తా ఉన్నారు. ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చే అంశం మనకి. నేను ఎమ్మెల్యే కాకముందు భయానక పరిస్థితులు ఉండేవి ఈ హాస్పిటల్లో, చాలా కష్టంగా ఉండేది. స్కానింగ్ చేయడానికంటే ఇబ్బంది, స్కానింగ్ మిషన్లు లేరు. శుక్రవారం స్కానింగ్లు చేయాలంటే వందల మంది వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇవన్నీ కూడా నా కళ్ళతో నేను చూశాను. వాటిలన్నింటినీ ఒకటొకటే మార్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు మార్పు తీసుకొని వచ్చినాం. హాస్పిటల్ ఎంతో బాగా తయారైంది. డాక్టర్లు, స్టాఫ్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ వీళ్ళకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగితే, మరిన్ని వసతులు ఇవ్వగలిగితే, మరింత సేవ చేయడానికి ఇక్కడ వైద్యులు కానీ, డాక్టర్లు కానీ, స్టాఫ్ కానీ, నర్సులు కానీ అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీన్ని మరింతగా అభివృద్ధి చేసి ప్రజలకు సౌకర్యాలు పెంచుతాం.